మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ విషయంలో చాలా క్యాజువల్ గా ఉంటామండి. అంటే మన రుచుల కోసం గాని, లేకపోతే మనం ఫస్ట్ నుంచి మనకు అలవాటు డైట్ హ్యాబిట్స్ అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు. సో, ఈ హ్యాబిట్స్ అండ్ టేస్ట్, కార్బోహైడ్రేట్ బేస్ తీసుకోవటం వీటి వల్ల ఏమవుతున్నాయంటే మనకి 30-40% నన్నడిగితే 50% ఆఫ్ దాని స్ట్రెస్సు లేకపోతే యాంగ్జైటీ లేతే అదర్ యాక్టివిటీస్ వాటితో పోల్చుకున్నా కూడా ఏజింగ్ వీటితో పోల్చుకుంటే డైట్ చేసిన వాళ్ళకి వచ్చే క్రానిక్ కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువ. సో, మీరు ఏంటంటే జస్ట్ నేను చెప్పే ఈ 2, 3 టిప్స్ పాటించండి. డైట్‌తో మీకసలు ఇప్పుడున్న కాంప్లికేషన్స్ అంటే డయాబెటిస్ గాని, హైపర్‌టెన్షన్ గాని లేకపోతే సో, మనకి షుగర్ లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయండి. ఫస్ట్ ఎటుకుడి చాలా వరకు టాబ్లెట్‌లేసుకొని పొద్దున్నే గ్యాస్ టాబ్లెట్‌లేసుకుంటాం అందరూ అలవాటే అండి ఇప్పుడు. అంటే ప్యాంటప్రోజోల్, ర్యాబిప్రోజోల్ ఏవో యేసుకుంటారు గదా! దాని బదులు మీరేం జేస్తారంటే జస్ట్ ఒక అన్నట్టు 150 ఎంఎల్ కర్డ్ తీసుకోండి. కర్డ్ తీసుకొని దాన్నేం జేస్తారంటే రాత్రి తోడుబెట్టి బాగా చాలా చక్కగా మీగడ పెరుగు తీసుకున్నారనుకోండి. మనకి ముందు స్టమక్ మొత్తం అంటే అప్పటిదాకా ఖాళీగా ఉన్న స్టమక్ మొత్తము యాక్చువల్‌గా యాక్టివేట్ అయిపోయి, న్యూట్రల్ అయిపోయి, అబ్జార్ప్షన్ బాగుండి మనకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటది. ఈ ఒక టిప్ పాటించి చూడండి.